హాయ్ అండి, వెల్కమ్ టు రామమ్మ హౌస్. అందరికీ నమస్తే. ఈరోజు మునక్కాయలు ఉన్నాయండి. చెట్టుకి చాలా పెద్దవి లావుగా ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. ఇవన్నీ కోస్తామండి. ఈరోజు కోస్తాను. చూడండి మునక్కాయలు బాగా లావు అయిపోయినాయండి. మొన్న ఒకసారి కోసుకొని వెళ్ళా కదా, మళ్ళీ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎలా ఉన్నాయి. చూడండి కాయలు కిందకే వంగిపోయినాయండి కొమ్మలకి. చెట్టు బాగా కాసిందండి. కాయలు కోస్తాయి ఇప్పుడు. ఎన్ని నిమిషాలయా మళ్ళీ అది కాయలు బాగా టేస్ట్గా ఉంటాయండి. పండగలకాయ కదా, బాగుంటుంది. మీకు కావాలంటే రాండి, తీసుకొని పోతురు. చూడండి ఎన్ని ఉన్నాయో. కొయ్యొద్దండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. వచ్చిపోయి 7-8 కేజీలు దాకా ఉంటాయండి. మొన్న కోసాం కదా ఒకసారి, అన్ని కాయలు ఉంటాయి మళ్ళీ. చూడండి అసలు వదిలేస్తే కొయ్యకుండా ఇదిగో ఇంతలాగా ఉంటుంది కాయ. ఇప్పుడు ఇది ముదరలేదండి, ఇది మెత్తగానే ఉంది. వచ్చితే మెత్తగా ఉంది, బాగా కండ వచ్చిద్ది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా చూడండి చెట్టు మీద ఇంకా కొన్ని వదిలేసామండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి కోస్తామండి. అవన్నీ వంకాయలు ఉన్నాయండి, వంకాయలు కోస్తాను. వంకాయలు ఉన్నాయండి, చిన్న చిన్న కాయలేను, పెద్దవి కాలేదు ఇంకా. చూడండి కొన్ని కోస్తాను, పెద్దవి. వదిలేస్తే చాలా లావుగా అవుతాయండి, కానీ ఇప్పుడు ఈ కోస్తున్నాను చిన్నకాయలే. ఈ కాయలు కూడా కూర బాగా టేస్ట్గా బాగుంటుందండి. ఈ వంకాయలు కూడా బాగానే ఉన్నాయి. గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న కాయలు కదా, బాగా లేతకాయలు. బాగా లేతకాయలు కదా, గుత్తి వంకాయకి చాలా బాగుంటుంది. కొన్ని వదిలేస్తున్నా, చిన్న కాయలు మరీను. చిన్న కాయలు ఉన్నాయి, ఈసారి కోస్తానండి. కొన్ని వదిలేసాను. ఈ చెట్లు కూడా బాగా కాపు వచ్చినాయండి, కాయలు బాగా కాస్తున్నాయి. ఇక్కడేమో పడిపోయి ఉన్నాయి అసలుకి. అబ్బా ఈ కాయ చూడండి ఎంతలా ఉందో.
వదిలేస్తే ఇంత లావున అవుతాయి. ఇది మెత్తగానే ఉందండి కాయ. చూడండి ఈ కాయకి ఎంత తేడా ఉందో. దాంకొని ఉన్నాయండి ఇవి. దాంకొని కనపడక ఇవి ఆగిపోయినాయి. చూడండి ఎంతలా ఉన్నాయి. ఇగో ఇంకా ఉన్నాయండి పిందులు. ఇగో పిందులు ఇంకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. అవి ఈసారి మరీ చిన్న చిన్న పిందులు అవి. ఇదిగో ఇవి కోసానండి. ఈ కాయలు కోసాను. అరకిలోకి ఎక్కువే ఉంటాయండి. ఇవే వచ్చేసి 2 కలిసే 1/2 కిలో ఉంటాయి. ఇవి 1/2 కిలోకి ఎక్కువ ఉంటాయి. అర కేజీకి ఎక్కువ ఉన్నాయండి కాయలు. దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కూడా కోస్తా. దొండకాయలు చూడండి మళ్ళీ వచ్చినాయండి దొండకాయలు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఒక కాయ కదండి దొండకాయ కాసేది. బాగా వచ్చినాయండి. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. బాగున్నాయి కాయలు, చాలా ఉన్నాయండి ఈసారి కూడా. వచ్చిపోయి కేజీ కాయలు దాకా ఉండొచ్చు. బుట్ట నిండిపోయిందండి. చూడండి కాయలు అడుగున కొన్ని వంకాయలు ఉన్నాయి. ఈ కేజీ కాదండి 2 కేజీలు దాకా ఉంటాయి దొండకాయలు మొత్తం. బీరకాయ అండి ఇది. బీర చెట్టు వేసాం కానీ పెద్దగా పెరగలేదండి. చెట్టు చిన్నదిగానే ఉంది. కొమ్మలు పెద్దగా రాలేదు. ఇదిగో ఒక కాయ కాసింది బీరకాయ. ఇక్కడ ఒక చిన్న పిండి ఒకటి ఉంది. ఈ కాయ కాస్తున్నామండి. బీరకాయ ఒక్కటేనండి ఇది. చెట్టు చిన్నది ఇది, పెద్దగా పెరగలేదు చెట్టు. 4-5 తీగలే ఉన్నాయి ఇక్కడ. ఒక్కకాయ కాసింది, కోసేసాము. ఈరోజు మా పెరట్లో ఎన్ని కూరగాయలు వచ్చినాయో చూడండి. మునక్కాయలు, వంకాయలు, భలే ఉంది లొకేషన్. ఇంకా చూడండి ఈరోజు ఎన్ని కూరగాయలు కోసాము. దొండకాయలు 2 కేజీల దాకా దొండకాయలు ఉంటాయండి.
8 కేజీలు 7 కేజీలు దాకా ఉంటాయి. కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చామండి. కొన్ని ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చి పంపించేసాము. ఈ 2 కేజీల దాకా దొండకాయలు ఉంటుంది. ఈ 1/2 కేజీకి ఎక్కువే ఉండేయండి వంకాయలు. ఒక బీరకాయ. ఈరోజు కోసామండి, చాలా కాయలు కోసాం కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.